ఉగాది పచ్చడిని ట్రెడిషనల్గా ఎలా చేయాలి? మామిడికాయలను అసలు వేయకూడదనే ప్రచారం నిజమా అబద్ధమా? ఒరిజినల్గా ఉగాది పచ్చడి రెసిపీ ఎలా తయారు చేస్తారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఉగాది రానే వచ్చేసింది. అయితే ఉగాదికి చేసుకునే అత్యంత ముఖ్యమైన వంటకాల్లో ఉగాది పచ్చడి ఒకటి. ఈ పచ్చడి లేకుండా ఏ ఇంట్లో కూడా పండుగ వెళ్ళదనే చెప్పాలి. అయితే ఉగాది పచ్చడి చేసే తీరు ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం ఇలా షడ్రుచులతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. కానీ రోజులు మారే కొద్దీ వాటిలో ఇష్టమైనవన్నీ వేసుకునేవారు కూడా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అసలు సంప్రదాయబద్ధంగా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చింతపండు, వేపపూత, బెల్లం, మిరియాలు, రాళ్ల ఉప్పు, మామిడి పిందెలు. ఉగాది పచ్చడి ప్రిపరేషన్లో ఇవన్నీ ప్రధానమైనవే. ఉగాది పచ్చడిని చేసుకునేటప్పుడు అన్ని పదార్థాలు ఉజ్జాయింపుగా వేసుకోవాలి. రుచిలో సమానంగా ఉంటాయని ఉజ్జాయింపుగా దీన్ని చేసుకోవచ్చు. కొందరు ఈ పచ్చడిని తాగేలా చేసుకుంటారు, మరికొందరు దీన్ని తినేలా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా దీనిలో ఉపయోగించాల్సిన పదార్థాలు ఇవి మాత్రమే. ముందుగా చింతపండులోని గింజలు తీసేసి నీళ్లతో కడిగి నానబెట్టుకోవాలి. అనంతరం బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. చేదు కోసం ఉపయోగించే వేప పువ్వును తీసుకుని దాన్ని సున్నితంగా చేత్తో నలపాలి. అలా చేస్తే పువ్వు రేకులు విడిపోతాయి. ఇప్పుడు దానిలో కాడలు తీసేసి వేప పువ్వు రేకులను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఘాటు లేదా కారం కోసం మిరియాలు, సాల్ట్కు బదులు రాళ్ల ఉప్పు తీసుకుంటే మంచిది. ఈ రెండింటినీ కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొందరు ఉగాది పచ్చడిలో కారం వేసేస్తారు, కానీ అది కరెక్ట్ కాదని మిరియాలే ఉగాది పచ్చడిలో వినియోగించాలని శాస్త్రం చెప్తోంది. ఉగాది పచ్చడిలో అందరూ చేసే అత్యంత పెద్ద మిస్టేక్ ఏంటంటే మామిడి కాయలు వేయడం. అసలు ఉగాది పచ్చడిలో మామిడికాయలే వేయకూడదట. అలా మామిడికాయలు వినియోగిస్తే అది పులుపునిస్తుంది. చింతపండును పులుపునకు వినియోగించినప్పుడు మామిడికాయను ఎలా వేస్తాం? అసలు ఉగాది పచ్చడిలో మామిడి పిందెలు వేస్తారు. ఇది వగరును సూచిస్తుంది. ఇది తెలియక చాలామంది మామిడికాయలు వేస్తారు. ఇప్పుడు మామిడి పిందెలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. నానిపోయిన చింతపండును బాగా కలిపి గుజ్జును, చింతపండు పలుపును వేరు చేయాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో మామిడి ముక్కలు, బెల్లం తురుము, వేప పువ్వు, మిరియాలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో బెల్లం కరిగిపోతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీన్ని మీరు నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంటిల్లిపాది హాయిగా తినొచ్చు. ఇది కేవలం పండుగ కోసమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఉగాది పచ్చడిలోని ప్రతి పదార్థం ఒక్కో రుచిని, మొత్తంగా 6 రుచులను ప్రతిబింబిస్తాయి. బెల్లం తీపిని, మామిడి పిందెలు వగరును, మిరియాలు కారాన్ని, రాళ్ల ఉప్పు ఉప్పును, వేప పువ్వు చేదును, చింతపండు పులుపును ప్రతిబింబిస్తాయి. దీనిలోని ప్రతి రుచి ఒక్కో ఎమోషన్ని కలిగి ఉంటుంది. అందుకే కొందరు ఉగాది పచ్చడిలో ఏ రుచి వస్తుందో ఆ సంవత్సరమంతా ఆ విధంగానే కొనసాగుతుందని నమ్ముతుంటారు.